తీర్మానాన్ని ఇది దేవునితో నిబంధనగా చూసి నిబంధనను మేము మేరలేము, మేము రాజీ పడలేమని వారు నిలబడితే, ఈరోజు విశ్వాసులు కొనసాగుతున్న మిమ్మల్ని అడుగుతున్నాను, తిండి విషయంలో అవసరం లేదు కానీ మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని ఇలాంటివి ఎదురవుతాయి. దేవుడా నీ శోధన, దేవుడా నీ సంతోషమా, దేవుని ఆజ్ఞ నీ ఆనందమా, నీ సుఖమా, నీ కోరికలా నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎంత ఈజీగా పాపంతో రాజీ పడతాం చెప్పు. ఎంత ఈజీగా వారు ప్రాణాలకి తెగించి నిలబడ్డారు. వాళ్ళు నిజానికి ఆ ఎలియాజర్ గారు కావచ్చు, 7 కొడుకులు కావచ్చు, ఎందుకు గొప్పలు అయ్యారో తెలుసా? చచ్చిపోయినందుకు కాదు, పాపంతో రాజీ పడకుండా నిలబడినందుకు. నా దేవుడికి విరుద్ధమైన కార్యం చేయనని ప్రాణాలను తెగించి నిలబడినందుకు. చచ్చిపోవడానికి కాదు, సెకండరీ అది. దేవుని కొరకు నిలబడడం కదా గొప్ప సంగతి. కానీ మనం అంతే కదట కిందకి వచనాలు చెబుతూ, వారే కాదు ఇంకా చాలా మంది గుంపులు ఉన్నాయి. మరికొందరు తిరస్కారాలు, కొరడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదు, జైల్లోకి పోయారట, రాళ్లతో కొట్టబడ్డారట. ఇంకా కిందకి చెబుతూ రంపములతో. ఎవరు రంపం? నీకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నీ దాసుని బలముగా వాడుకునమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి దీవించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థించిన